డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన రెమెడీ చెప్పడం జరుగుతుంది. చాలా కాలం నుంచి ఒక అమౌంట్ మీరు కోరుకుంటా ఉంటారు, అది రావట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత అమౌంట్ అయితే వీటన్నిటికీ పరిష్కారాలు అయిపోతాయి, చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటా ఉంటారు కదా. ఆ అమౌంట్ ఎలా పొందాలో, అలా మీ మైండ్ లో ఆ అమౌంట్ ని ఎలా సృష్టించాలో, దానికి ఏమేం చేస్తే ఆ అమౌంట్ మనకి ఈజీగా అందుద్దో, ఎలా నమ్మాలో, ఆ రెమెడీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఈ నెల రేపు ఆదివారం 22వ తారీఖు మార్చి 22వ తారీఖు సండే మనం ఆన్లైన్ ద్వారా క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఆఫ్లైన్ దో స్టార్ హోటల్లో క్లాసెస్, డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చే క్లాసెస్, ఇవన్నీ కూడా మీకు తెలిసిందే. చాలా మంది చాలా లాంగ్ లో వరల్డ్ వైడ్ గా ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా ఈ క్లాసు వినొచ్చు. దానికి ముందుగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకోవాలి. ఈ క్లాస్ లో నెగటివ్స్ బయటకు వెళ్ళిపోవటం, అనుకున్న పని ఎలా జరుగుతుంది, ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, జాబ్ ఎలా కోరుకోవాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, మ్యారేజ్ కి ఎలాంటి వ్యక్తిని కోరుకోవాలి, ఇంకా ఇంట్లో అనారోగ్యం ఉన్న వ్యక్తుల నుంచి అంటే ఆ నెగిటివ్ ఎలా పోగొట్టి ఆరోగ్యకరంగా మారాలి, ఇన్వెస్ట్మెంట్ ఆకర్షించడం ఎట్లా, బిజినెస్ పెట్టడం ఎట్లా, బిజినెస్ లో లాభాలు ఎలా, ఇంకా కొత్త కొత్త రెమెడీస్ తో ఈ కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, డైరెక్ట్ గా క్లాస్ కి రాలేని వాళ్ళు, అవకాశం ఉండదు కుదరదు అన్నవాళ్ళు ఈ యొక్క ఆన్లైన్ క్లాస్ మీరు జాయిన్ కావచ్చు. ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని మీరు సాటర్డే ఈవినింగ్ మనం ఈ యొక్క క్లాస్ సంబంధించినటువంటి జూమ్ లింక్ మనం పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏ సమస్య నుంచి అయినా ఎలా బయటపడాలో తెలియట్లేదు, అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. ఈ క్లాసెస్ లో ఆ నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ అవటమే కాకుండా కొత్త జీవితాన్ని కోరుకునే విధానం, అట్లా గార్డెన్ ఏంజల్స్ ని ఎట్లా అడగాలి, విశ్వాన్ని ఎలా కోరుకోవాలి, అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎట్లా చేయాలి, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్, ఇంకా అనేక అంశాలతో ఈ క్లాస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ఈ ఆదివారం 22వ తారీఖు సండే జరిగే ఈ ఆన్లైన్ క్లాస్ ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆఫ్లైన్ క్లాస్ కావాలనుకున్న వాళ్ళు కూడా ముందుగా బుక్ చేసుకోవచ్చు. 1-to-1 క్లాసెస్ కూడా ఉంటాయి. మీకోసమే బిజినెస్ క్లాస్, పర్సనల్ క్లాస్ ఉంటుంది. మీకున్న సమస్యలు ఏదైనా కానీ వాటికి విడిగా మీరు క్లాస్ తీర్చుకోవచ్చు. లేదా కొత్త హౌస్ కొన్నాం, చాలా కాస్ట్లీ పెట్టి హౌస్ లో కలిసి రావట్లేదు, బిజినెస్ పెట్టాం లాస్ వస్తుంది అన్నవాడు కూడా హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ ఉంటుంది, గమనించగలరు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, మనం చేసే ఈ యొక్క రెమెడీకి డబ్బుని ఆకర్షించడానికి ఏం కావాలో, ఈ వస్తువులు ఎలా కావాలి, ఏం చేస్తే మనీ అట్రాక్షన్ అవుతుంది, మన ఇంట్లోకి ఆ సౌభాగ్యం, డబ్బు ఎలా వస్తుంది అని తెలుసుకుందాం. ఇలాంటి గాజు సీసా ఒకటి తీసుకోవాలి. అది కొంచెం హైట్ ఉన్నా పర్లేదు, ఎట్లా ఉన్నా పర్లేదు. ఒక గాజు సీసా ఎంటీ తీసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా రైస్ తీసుకోవాలి, మనం వండుకుంటున్న రైస్. తర్వాత ఒక బిర్యానీ ఆకు, మీరు రాసుకోవటానికి ఈజీగా ఉండి బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క చిన్నగి, ఇట్లాంటి 2 బాగా చిన్నవి అయినా పర్లేదు తీసుకోవాలి. తర్వాత 2 యాలకులు తీసుకోవాలి, 2 లవంగాలు, 2 మిరియాలు తీసుకోవాలి, ఏంజల్ పౌడర్ తీసుకోవాలి, సుగంధం. ఆ తర్వాత ఒక 7 కాయిన్స్ ఇట్లా గోల్డ్ కలర్ లో మెరుస్తున్నాయి తీసుకోవాలి. వీటన్నిటితో పాటు మనం కోరిక రాసుకోవటానికి ఒక ఎల్లో పేపర్, మనం ఆల్రెడీ క్లాసెస్ లో ఈ బుక్లు ఇచ్చాం కదా, ఇందులో బ్యాక్ సైడ్ పేజీలు మిగిలి ఉంటాయి. ఆ ఎల్లో పేజ్ ఒకటి పేపర్ తీసుకోవాలి. అందులో ఆఫ్ అయినా పర్లేదు, అట్లా పేజ్ తీసుకుని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుని ముందుగా చాలా హ్యాపీగా చక్కగా రెడీ అవ్వాలి, మహాలక్ష్మి లాగా, ఒక రాజకుమారి లాగా. అంటే ఆ ఇంటెన్షన్ ఎలా ఉండాలి, మీరు 1 కోటి రూపాయలు కాదు, 10 కోట్లు కాదు, 100 కోట్లు కోరుకున్న ఆ కోరిక నెరవేరే దిశగా విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరచుద్ది. అంటే మన మైండ్ అంత ఉత్సాహంగా, హ్యాపీగా, ప్రేమతో నింపబడి ఫ్రెష్ మైండ్ అయి ఉండాలి. చక్కగా స్నానం చేసి, ఆ స్నానం చేసేటప్పుడు మీ మైండ్ డిస్టర్బెన్స్ గా ఉంటుంది రోజు అన్నప్పుడు కొద్దిగా కళ్ళుప్పు తీసుకుని, నోరి మెత్తగా 2 టీ స్పూన్లు కళ్ళుప్పు తీసుకెళ్లి ఆ బకెట్ నీళ్ళలో వేసుకుని, లేకపోతే టబ్బులో వేసుకుని, లేకపోతే మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా ఒంటి కూడా రాసేసుకుని, చేతులతో రుద్దేసుకుని ఇట్లా రాసేసుకుని, ఆ ఫీల్ నాలోని నెగిటివ్ అంటే చెడు ఆలోచనలు, డిస్టర్బెన్స్ అవటం,
వ్యతిరేకతని మైండ్ లో నమ్మకపోవటం, కొన్ని చేస్తున్న అఫర్మేషన్ నమ్మకం కలిగించకపోవటం, ఆ పిక్చర్స్ డబ్బు తాలూకా ఆ పిక్చర్స్ మైండ్ లో రాకపోవటం, సంపదలు రాకపోవటం, ఎప్పుడు టెన్షన్స్ వస్తా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి? కళ్ళుప్పుతో మెత్తగా నూరి 2 టీ స్పూన్లు ఒంటికి నీటితో కలిపి రాసేసుకోవచ్చు, లేదా ఆ బకెట్ నీళ్ళలో వేసేసి ఆ ఫీల్ అవుతూ నాలోని నెగటివిటీ మరియు అనారోగ్యం, నరదిష్టి, చెడు దిష్టి ఈ రోజుతో నన్ను వదిలి ఈ మురికి రూపంలో డ్రైనేజీలోకి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ నాలోని దివ్యశక్తి అంటూ 11 టైమ్స్ చెప్పేసి చక్కగా ఫ్రెష్ గా స్నానం చేస్తున్నప్పుడు ఒకలాంటి ఫీల్ ని వ్యక్తం చేస్తూ ప్రేమతో థ్యాంక్ యూ, నాలోని అన్ని చెడు, నెగిటివ్, అనారోగ్యం, దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆ ఫీల్ ని వ్యక్తం చేస్తూ స్నానం చేసి వచ్చిన తర్వాత ఫ్రెష్ గా రెడీ అయ్యి చక్కగా ఏంజల్ పౌడర్ రాసుకుని, లేకపోతే పెర్ఫ్యూమ్ కూడా మీకు నచ్చిన పెర్ఫ్యూమ్ కూడా ఉంటే, అంటే ఆ స్మెల్ కి మీరు కొద్దిసేపు ఈ ప్రక్రియ చేసేంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలాంటి జాస్మిన్ స్మెల్స్ కానీ, మంచి సెంట్ స్మెల్ కానీ, లేకపోతే జవాది పొడు, ఏంజల్ పౌడర్ కానీ ఇట్లాంటివన్నీ దగ్గర పెట్టుకొని కొంచెం రాసుకోవటం ద్వారా ఏమవుతుంది? చాలా రిలాక్స్ గా ఆ పనికి చేసేంతసేపు, ఈ రెమెడీ చేసేంతసేపు మైండ్ ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడే చేయాలి. టెన్షన్స్ తో గబగబా చేసేయకూడదు. ఇది చేసేటప్పుడు వేరెవరు చూడకూడదు. ఆ చూసేది ఏంటి అనేది వాళ్ళ మైండ్ లో వేరే రన్ అవుతుంది. అది ఎందుకు, ఏంటి, ఈ క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పడమే సరిపోతుంది. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. అందుకని మీరు విడిగా ఉండి చేసుకోవాలి, రూమ్ లో ఉండి. ఇట్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్, ఈ రోజుతో మనీ ఆటంకాలను తొలగించినందుకు, డబ్బు రాకుండా అడ్డు తగులుతున్న ఆ చెడు నా నుంచి తీసేస్తూ, ఏంజల్స్ రక్షణలో నా ఇంట్లో డబ్బు ప్రవాహం ప్రవహించేలాగా నీ ప్రేమను కురమరిస్తూ, ఈ ప్రపంచంలో దాచి ఉంచిన సంపదలను, నిధులను నా వద్దకు ఈజీగా చేర్చేలాగా చైతన్యపరిచి నువ్వు అద్భుతం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గార్డెన్ ఏంజల్స్ ని నా ఇంట్లో రక్షణగా ఉంచి, చెడు రాకుండా, నెగటివ్ శక్తులు రాకుండా, మనీ ఫ్లో నా ఇంట్లోకి వచ్చేలాగా, నా దగ్గరికి వచ్చేలాగా ఏంజల్స్ ని నాకు తోడుగా ఉంచుతూ ఆ డబ్బుని, సంపదల్ని చైతన్యపరిచి నా వద్దకు చేరుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఇతరుల పట్ల, డబ్బు పట్ల, నీ పట్ల, ఈ ప్రపంచం పట్ల, అందరి పట్ల, అన్నిటి పట్ల తెలిసి తెలియక నేనైనా పొరపాట్లు చేసినట్లయితే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్తున్నాను. నా పట్ల తప్పుగా ప్రవర్తించిన వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 40 సార్లు చెప్పండి. ఇది చెప్పేటప్పుడు మీలో ఆ క్షమాగుణం, ఆ రిలీఫ్, మీరు ప్రేమించటం, ఆ ఫర్గివ్నెస్ అవన్నీ కూడా ఫీల్ గా రావాలి. 5 సెన్స్ ఫీల్ అవుతూ రావాలి. నార్మల్ పాఠం చెప్తున్నట్టు అనేసుకుంటే కుదరదు. ఆ క్షమించే గుణాన్ని లోపల ఎంజాయ్ చేస్తూ ఆ రిలీఫ్ ని పొందుతూ ఉండాలి. అన్నిటికీ క్షమాపణ చెప్పడం అంటే ఒక దైవిక లక్షణం అన్నమాట. ఆ విధంగా మనం మంచి ఆలోచనతో నింపుకోవాలి. లోపల హృదయం అంతా కూడా ఇతరుల్ని అభినందించటం, క్షమించటం, అన్నిటిని ఆహ్వానించటం, ప్రేమించటం, మంచి గుణాలతో నింపబడినప్పుడు ప్రతి రెమెడీ సక్సెస్ అవుతుంది అనమాట. ఇవి మీకు అర్థం అవటానికి చెప్తున్నాను. అట్లా మీరు చక్కగా చిరునవ్వుతో హ్యాపీగా ఉన్న తర్వాత బాటిల్ తీసుకుని దీంట్లోకి కొద్దిగా ఏంజల్ పౌడర్, జవాద్ పౌడర్ వేసేసి సుగంధాన్ని ఆహ్వానిస్తున్నాను. సో తర్వాత మనం ఒక ఎల్లో పేపర్ పైన మీకు ఎంత డబ్బు కావాలో ఒక గ్రీన్ పెన్ తో రాయండి. 1 కోటి రూపాయలు కావాలా, ఆ 1 కోటి రూపాయలు అంకె వేయాలి. లేదా 10 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, భయపడకుండా ఆ డబ్బుకి నేను ఆ పొందే అర్హత కలిగి ఉన్నాను, నేను కోటీశ్వరురాలిని, నేను అన్నిటిని పొందటానికి ఇక్కడ జన్మించాను, అనంత విశ్వశక్తి నాకు మనీ ఫ్లో, నేను కోరుకున్న డబ్బుని నా వద్దకు చేరుస్తున్నందుకు కృతజ్ఞతలు అంటే ఆ మనీ ఎంత కావాలి మీరు రాసుకోవాలి.
మీరు ఎలా రాయాలంటే మీ అమౌంట్ రాయండి. ₹1,00,000, 50,000, 10,00,000, 2,00,000, 5,00,000, 50,00,000, 30,00,000, ₹1,00,00,000, 2,00,00,000, 5,00,00,000, 10,00,00,000, 100,00,000. ఆ లెక్క తెలియాలి, ఆ ఫిగర్ రాయటం కూడా రావాలి. మీ పేరు రాసుకోవాలి ఫస్ట్. మీ డేట్ ఆఫ్ బర్త్ రాసుకోవాలి. రాసుకొని ఐ హ్యావ్ అంటే నేను ₹1,00,00,000 కలిగి ఉన్నాను, 10,00,000, 5,00,000, 50,000, 20,000 అంటే ఒక్కొక్కరు అవసరాల రీత్యా వాడు నమ్మాలి. ఫస్ట్ ఆ అమౌంట్ రాసుకోవాలి. నమ్మకం లేకుండా వాళ్ళు 1,00,00,000 రాసేసాను అంటే అది ఎలా ఇచ్చింది నాకు యూనివర్స్? అసలు నా దగ్గరికి ఎలా వస్తాయి? నేను చేస్తున్న ఉద్యోగం ఇంతే కదా, ₹1,00,000, 2,00,000, 5,00,000 కదా నెలకి, ఆ కోట్లు ఎలా వస్తాయి? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకి నెగిటివ్ ఉండడం ద్వారా వస్తా ఉంటాయి. విశ్వం చేతిలో ఈ భూమి అనేది ఒక కీలు బొమ్మగా ఉంది. ఈ భూమిలో ఉన్న లక్షల కోట్ల నిధులు మన వద్దకు వచ్చేలాగా చైతన్యపరచడానికి అనేక వాటిని చైతన్యపరుస్తుంది అనమాట, క్లియర్ చేస్తుంది. ఎలా రావాలో అలా అద్భుతం జరిగేలా చేస్తుంది. ఒక జిఎం రావు గారికి విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టారు. తను విజువలైజేషన్ చేసుకుని నమ్మాడు. ₹1 లేకపోయినా గురువు క్లాస్ కి వెళ్ళి కోటీశ్వరుల క్లాస్ కి అది నమ్మాడు అంతే. అది తన దగ్గర అన్ని కోట్లు లేవు ఎయిర్పోర్ట్లు కట్టడానికి. యూనివర్స్ ఏం చేసింది? వేరే దేశాలు, మన దేశంలో కాకుండా విదేశీయులు, అమెరికా నుంచి వ్యాపారవేత్తలు ఇతనికి పరిచయం చేస్తుంది ఒక స్టార్ హోటల్. ఆ పరిచయం ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంది. మనం ఏంటంటే డౌట్స్ ఎక్కువ ఉంటాయి మనకి. చెప్పింది చెప్పినట్టు పాటించి నమ్మితేనే జరుగుతుంది. నమ్మకం లేకపోతే ఇందులో లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒకటి కూడా జరగదు. హౌ ఇట్ ఈస్ అనే క్వశ్చన్ మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియకపోవడం ద్వారా ముందు ఆ క్వశ్చన్స్ ని ఆపేసి బిలీవ్ చేయాలి. బిలీవ్ చేస్తేనే విశ్వంలోకి ఈ థాట్స్ వెళ్ళి, మీరు చేసిన రెమెడీ వెళ్ళి ప్రపంచాన్ని చైతన్యపరిచి మన వద్దకు ఆపర్చునిటీస్ వచ్చేలా చేస్తుంది. ఆ అమౌంట్ అందుకున్నట్టు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసేసి ఈ పేపర్ ని ఇలా 4 ఫోల్డ్ చేయాలి. 4 మడతలు పెట్టాలి. తర్వాత మధ్యలో దీన్ని ఇంకా చిన్నగా మనం సీసాలో పెట్టాలి కాబట్టి ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చు. ఇలా రాసేసి దీన్ని పట్టుకుని మనం థ్యాంక్ యూ చెప్పి పెట్టుకుని ఈ పేపర్ని ఇలా లాస్ట్ లో వేసేసి దీంట్లో కొద్దిగా రైస్ వేయాలి. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనుకుంటూ మైండ్ ని ఖాళీగా ఉంచితే ఏమవుతుందంటే వేరే వేరే అన్ఎక్స్పెక్టెడ్ గా నెగిటివ్ థాట్స్ వస్తా ఉంటాయి. ఈ హోపోనోపోనో మైండ్ లో రన్ అవటం ద్వారా నెగిటివ్ థాట్స్ రాకుండా ఈ కోరిక నెరవేరుతుంది అనమాట. ఈ కోరిక నెరవేరటానికి అడ్డుకుంటున్న చెడుని క్లీన్ చేస్తూ ఉంటుంది ఈ హోపోనోపోనో. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మళ్ళీ రైస్ వేయాలి. ఇట్లా వేసిన తర్వాత మనం 7 కాయిన్స్, 10 రూపీస్ కావచ్చు, 5 రూపీస్ కావచ్చు, వేసేయాలి. తర్వాత 2 లవంగాలు, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. తర్వాత యాలకులు వేసాం కదా 2 లవంగాలు, తర్వాత 2 నల్ల మిరియాలు ఇలా వేసాం కదా. ఒక బిర్యానీ ఆకు తీసుకోవాలి. నేను సీసాలో పట్టడం కోసం చిన్నది తీసుకున్నాను. లవంగా, ఇది దాల్చిన చెక్క కూడా రాసి దీని మీద బారుగా ఉంటది కదా, దీని మీద అమౌంట్ వేయాలి మనం. అమౌంట్ పేపర్ మీద ఎంత రాసాము? ఆ అమౌంట్ వేసేసి దీంట్లో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ చెప్పేసి ఈ బిర్యానీ ఆకుపై కూడా మీకున్న సమస్యలకు ఎంత అమౌంట్ కావాలి, నేను ఆ అమౌంట్ కలిగి ఉన్నాను, పొందాను. థ్యాంక్ యూ యూనివర్స్.
సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ దీంట్లో మడత పెట్టాను సరే వేసేసిన తర్వాత మనం మళ్ళీ రైస్ వేయాలి దాంట్లో. అవన్నీ క్లోజ్ అయిపోయేంత వరకు వేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని సీసా పై దాకా ఇట్లా వేసేయాలి. ఇట్లా వేసేసిన తర్వాత ఇలా అంతా సిద్ధం చేసుకున్న తర్వాత లాస్ట్ లో మనం ఒక 3 కర్పూరం బిడలు ఇందులో వేయాలి. నెగిటివ్ పోయి మనం అనుకున్న కోరిక నెరవేరటం కోసం. కర్పూరం బిడలు పైన ఈ రైస్ పైన వేసేయాలి. వేసేసి థ్యాంక్ యూ చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ. మళ్ళీ ఈ జవాది పొడి ఏంజల్ పౌడర్ తీసుకుని సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి వేసిన తర్వాత ఈ సీసాయిలో పట్టుకోవాలి, చేతిలో తీసుకోవాలి. ప్రశాంతంగా మీరు విజువలైజేషన్ చేయాలి. ఆ మనీని మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా అందుకున్నట్టు. సపోజ్ 10 కోట్ల, 100 కోట్ల, 10,000 కోట్ల, కోటి రూపాయల, 50 లక్షల, 5 లక్షల, ఎంతైనా ఎవరి రిక్వైర్మెంట్ ఎంత ఉందో భయపడకుండా దాన్ని మీ మైండ్ లో చూడాలి. అన్ఎక్స్పెక్టెడ్ రూపాల్లో ఆ పెద్ద మొత్తంలో అమౌంట్ మీరు అందుకున్నట్టు. విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరిచి అనేక మందిని చైతన్యపరిచి ఆ మనీ ఫ్లో మన వద్దకు వచ్చేలాగా మిరాకిల్ చేసినట్టుగా ఆ మనీ అందుకుని మీకున్న సమస్యలని క్లియర్ చేసేస్తున్నట్టు, చాలా హ్యాపీగా ఒక్కొక్క సమస్యకి ఆ మనీ పే చేస్తున్నట్టు, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డట్టు, ఇంకా చాలా మనీ ఉన్నట్టు, ఆ మనీతో మీ అవసరాలకు ఏం కావాలో మీ కుటుంబం అంతా పార్టీ చేసుకుని హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు, ఆ మనీ ఫ్లోని పెద్ద మొత్తంలో మీరు అందుకున్నట్టు, అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగినట్టు ఊహించుకుంటూ మీరు ఒక బిజినెస్ మెన్ గా, బిజినెస్ ఉమెన్ గా పెద్ద స్థాయిలోకి మీరు వెళ్ళాలనే కోరిక మీకు కలగాలి లోపల. కోరుకోకుండా ఏది కూడా దానికదే మన వద్దకు రాదు. అలా ప్రేమతో కోరుకుంటూ ఆ విజువలైజేషన్ లో ఆ స్థాయిలో మీరు కోరుకున్న విధంగా మీ హౌస్, కారు, మనుషులు ఎలా ఉండాలో, రిచ్ గా, సెలబ్రిటీస్ గా, అట్లా మీరు ఆ సమస్యల నుంచి బయటపడి ఒక మంచి హోదాలో ఉన్నట్టు చూస్తూ ఊహించుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్, ఇంత గొప్పగా మిరాకిల్స్ చేశావు. ఏంజల్స్ ద్వారా, గార్డెన్ ఏంజల్స్ ద్వారా నన్ను సురక్షితంగా నీ రక్షణలో నడిపిస్తూ డబ్బు సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, నిత్యం యవనంతో, పేరు ప్రఖ్యాతులతో సురక్షితంగా, శక్తివంతంగా, గొప్ప వ్యక్తిగా నన్ను అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఆశీర్వదించావు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ నిద్ర పట్టేదాకా మీరు ఇది విజువలైజేషన్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇది క్లోజ్ చేసేసి అవసరమైతే దీన్ని మీరు నిద్రపోయేటప్పుడు ఒక స్టూల్ పక్కన పెట్టి కింద పడిపోకుండా, గాజు కాబట్టి లేకపోతే ఒక మూలను పెట్టేసి కింద ఎవరి కాళ్ళకి తగలకుండా పడుకునేటప్పుడు విజువలైజేషన్ చేసుకుంటూ ఆ మనీ ఫ్లోని రెమెడీ ద్వారా పొందుతున్నట్టు, ఊహల్లోకి వెళ్ళిపోయి ఆ డబ్బు అందుకున్నట్టు, అన్ని సమస్యల నుంచి బయటపడ్డట్టు చక్కగా చిరునవ్వుతో ఆ నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఒకసారి విజువలైజేషన్ చేసుకున్న తర్వాత లేచి మళ్ళీ ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అలా అర్థమయ్యేలాగా చెప్పాలి. మళ్ళీ ఫోన్ నెట్ ఆపేసి స్విచ్ ఆఫ్ చేసి అయినా సరే, సైలెంట్ లో పెట్టైనా సరే ఒక కబోర్డ్ లో పెట్టేయాలి. అది డిస్టర్బెన్స్ కలిగిస్తుంది అన్నమాట. మనం చేసే పని పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో, ఇష్టంగా చేయాలి. ప్రతి పని, చిన్న పని కూడా అసహనం వ్యక్తం చేయకుండా చిరునవ్వుతో, పొగడ్తలు, ఇతరులను పొగడటం దగ్గర నుంచి, మంచి విషయాలు మాట్లాడటం దగ్గర నుంచి, నిజాయితీగా ఉండటం దగ్గర నుంచి, మంచి స్నేహం, మంచి రిలేషన్స్, ఇవన్నీ కూడా మీరు అనుభవిస్తున్నట్టు, అలా మీరు పేరు ప్రఖ్యాతులతో చక్కగా అన్ని రకాల యోగ్యమైన వ్యక్తిగా జీవిస్తున్నట్టు, అలా ఒక మంచి ప్రకృతిలో ఒక అందమైన లైఫ్ ను లీడ్ చేస్తున్నట్టు, ఆనందకరంగా మీరు అందరిని క్షమించి అందరి పట్ల ప్రేమతో, అన్నిటి పట్ల ప్రేమతో చాలా హ్యాపీగా, విలువైన వ్యక్తిగా చక్కగా గౌరవప్రదంగా జీవిస్తున్నట్టు, అలా ఊహంలోకి వెళుతూ తెలియకుండా మీ ఈ రెమెడీ ద్వారా ఆ డబ్బంది సమస్య తీరిపోయినట్టు చాలా చక్కగా ఊహించుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇట్లా మీరు డైలీ చేయండి పని అయ్యేదాకా. ఇది ఒక చోట జాగ్రత్తగా మీరు సెల్ఫ్ లోనో లేకపోతే ఎదురుగా టీపాయ్ మీద కూడా పెట్టవచ్చు. కానీ చిన్నపిల్లలు ఉంటే
ఇది పడగొడతారు, ఇంకా దీని గురించి అడుగుతుంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు, ఇది అంటే ఒక మంచి పాజిటివ్ కోసం పెట్టుకున్నామని కట్ చేసేసేయాలి. మీ కోరిక అంతా చెప్పేయకూడదు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కోసం పెట్టుకున్నామండి రెమెడీ అది అంతే అని చెప్పేసేయాలి. డైనింగ్ టేబుల్ మీద పెట్టొచ్చు, హాల్లో టీపాయ్ మీద పెట్టొచ్చు, షోకేస్ లో ఎదురుగా పెట్టొచ్చు. ఇది చిన్నపిల్లలు పడేయకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా గాజు కాబట్టి ఆ కేర్ తీసుకోవాలి మీరు. అట్లా మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి, అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బు అంది, మీ సమస్యలు తీరాలని, మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని, అష్టైశ్వర్యాలతో, సంపూర్ణ ఆరోగ్యంతో, భోగభాగ్యాలతో చాలా హ్యాపీగా ఉండాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం ఆ విశ్వ మేధస్సుని ప్రేమతో ఒక విశ్వగురువుగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.